ఓటు ఇచ్చి కొన్న వ్యక్తి ఏమో 500 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. 1000 రూపాయలు ఓటు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. 1500 ఇచ్చిన వ్యక్తి 1500 కోట్లు. ఇలా ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఓటు ధర పెంచుతూ ఉన్నారో వాళ్ళ ఆస్తులు మాత్రం 5 ఏళ్లలో 2000 కోట్లు 3000 కోట్లు అక్రమంగా సంపాదిస్తూ ధనవంతులు అవుతున్నారు. అందుకే ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భారత రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడేటువంటి ప్రయత్నం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల ఉండాలని, ప్రతి గ్రామంలోనూ వైద్య సేవలు ప్రభుత్వం అందించాలని, చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగం అనేటువంటిది ఒక హక్కుగా భావించి దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఈరోజు 1950 నుంచి భారత రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఎస్సీలకు ఎస్టీలకు చట్టసభల్లో ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయో ఈ భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు 44% రిజర్వేషన్లు అమలు చేయాలని, అదేవిధంగా బలహీన వర్గాలు దళితులు గిరిజనుల కంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నటువంటి మైనార్టీల పరిస్థితి, ఈ దేశ జనాభాలో దాదాపు 16-17 కోట్లకు పైబడి ఉన్నటువంటి మైనార్టీలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరిపినటువంటి ఏ ఎన్నికల్లోనూ 2014, 2019, 2024 ఒక్క మైనార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇచ్చినటువంటి చరిత్ర లేదు. అది నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించడానికి అవకాశం లేదు. మొన్ననే కర్ణాటక హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రకటన చేశారు, దమ్మున్నటువంటి ప్రకటన. ఒక ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ లేని ఈరోజు ఆర్పిఎస్ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న 2010లో సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చేసి మనం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. ఈరోజు వేల కోట్లు లక్షల కోట్లు అక్రమంగా కూడబెట్టినటువంటి ఆర్ఎస్ఎస్కి ఒక్కటే చెప్తున్నాం, మీది పీపుల్స్ వార్ సంస్థ కాదు, లేదా ఆల్ఖైదా కాదు, ఐఎస్ఎస్ కాదు, తీవ్రవాద సంస్థల్ని ఏ విధంగా రిజిస్టర్ లేదని చెప్పి నిర్బంధించి నిషేధిస్తున్నారో అలా మిమ్మల్ని ఎందుకు నిషేధించకూడదు అని చెప్పి కర్ణాటక హోంమంత్రి గారు ప్రకటించిన ప్రకటనకి 100% బహుజనవాదులు మద్దతు ఇస్తామని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సంఘీభావం ప్రకటిస్తూ ఇలా అన్ని అంశాలపైన ఒక్కటే, భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే దేశ ప్రజలకి మేలు జరుగుతుందని భావించి దానికి ప్రజలకు పాలకులకు మధ్యగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్ అంటే న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ నిపుణులు, మీడియాలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా నిపుణులు ఈ సభకు నంద్యాలలో జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డోన్ నియోజకవర్గ పరిధిలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలేసి పోస్టర్ విడుదల చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అజెండాను ప్రజలందరూ అర్థం చేసుకొని ప్రజాస్వామ్యవాదుల్ని జీరో బడ్జెట్తో రాజకీయాలు చేసే వాళ్ళు వస్తే ఈ సమాజానికి మేలు జరుగుతుంది. 2029 ఎన్నికల్లో ఆ నిర్ణయం తీసుకొని సామాన్యులకు చట్టసభలకు పంపేటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత, రాజ్యాంగ వ్యవస్థల్ని పరిరక్షించేటువంటి బాధ్యత, కార్పొరేట్ శక్తుల్ని దోపిడీ వ్యక్తుల్ని తరిమి కొట్టేటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు ఆర్పిఎస్ వ్యవస్థాపకులు మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. థ్యాంక్ యూ. గ్రేటర్ రాయలసీమ న్యాయ బేరీ ఈ యొక్క కార్యక్రమం జూలై 19న నంద్యాల వేదికగా గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి యావత్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ఈ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, బీసీల ఎస్సీల మైనారిటీల అణిచివేతపైనటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, యువకులైన విద్యార్థులైన అన్ని వర్గాల ప్రజలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలం వెత్తి ముందరికి నడుస్తున్నటువంటి డాక్టర్ పోతుల నాగరాజు గారి నాయకత్వంలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి మేము సైతం అంటూ యువకులుగా, విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ పాల్గొనడానికి మీరందరూ ముందరికి రావడంతో రాయలసీమలో చాలా మార్పు సంభవించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ, జనసేన,
బీజేపీ, వీటితో పాటుగా తానా తందాన ఆడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీలన్నీ కూడా ఒకే వేదిక పైన ఉన్నాయి. ఈ పార్టీల వైఖరిని ఎండగట్టడం కోసం ఈ పార్టీలు విద్యార్థులకు కానీ యువకులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు సమాయత్తం కావాలని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ మాకేదైతే యువకులకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏమేవైతే ఉన్నాయో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి చెప్పి దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది. మాకు 24 కోట్ల ఉద్యోగాలు బాకీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీట్ పేపర్ లీక్తో కొన్ని వందల మంది విద్యార్థులు చనిపోతే వారి యొక్క ప్రభుత్వం తల దించుకోవాల్సినటువంటి సమయం. కానీ ఈనాటికి కూడా సెంట్రల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయకపోవడం, విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి గవర్నమెంటు, యువకులను మోసం చేస్తున్నటువంటి గవర్నమెంటు మళ్ళీ మహిళలను మోసం కూడా చేస్తూ ఉంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అని ఒక డ్రామా స్టార్ట్ చేసింది. వాళ్లకు మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్నటువంటి పార్లమెంట్లో ఎంత సంఖ్య ఉందో దానిలో 50% ఇచ్చి ఎలక్షన్లకు వెళ్ళే దమ్ము నీకుందా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పార్లమెంటు సంఖ్యను పెంచుకోవడం కోసం మీరు ఆడే డ్రామాలో మహిళలను బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖండిస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్లో అన్ని వర్గాల ప్రజలు పార్లమెంటు సభ్యులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎస్సీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా, మహిళలైనా అన్ని వర్గాల ప్రజలను పార్లమెంటులో వేదికగా కూర్చోబెట్టాలనేదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సంకల్పం. దానితో పాటుగా అడుగులు వేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువతను, విద్యార్థులను కాపాడుకునేటువంటి శక్తి మేమందరం ఈ పోరాటంలో ముందరికి నడుస్తూ ఈ యొక్క మోడీ గారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు అవలంబిస్తున్నటువంటి తీరును వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ నాగమధు యాదవ్. థ్యాంక్ యూ.